గురువు గారు మనం మొదలు పెట్టబోయే ముందు వినపడుతుందా? వినిపిస్తుంది గురువు గారు. పద్మజ నిన్న మీటింగ్ లో అడుగుతూ ఆగిపోయింది. అలాగే ఆ విషయం తేల్చుకుని మనం మళ్ళీ వద్దాం. ఏమన్నా గుర్తుందా? మర్చిపోయినా అన్మ్యూట్ చేసుకో. ఈ మాట వినపడటం లేదు. పద్మజ మాట వినపడటం లేదు. ఏదైనా సమస్య ఉంటేమో చూడు. సరే అయితే వెళ్ళి వద్దాంలే అక్కడికి. అలాగే గురువు గారు. మళ్ళీ లాగౌట్ అయినట్టున్నారు. మళ్ళీ అది అవసరం. ఎందుకంటే అన్నీ బాగానే ఉంటే కమ్యూనికేషన్ లేదంటే సరిగా అది లేదన్నమాట. సరే ఏమన్నా లక్ష్మి ఉన్నావా? మెల్లిగా చదువు. ఓకే ఈరోజు స్టేటస్. ఓకే. సత్ నిత్య స్థితి ఒక్కటే విషజ్ఞానం లేనిది. ఒక్క నిమిషం. విషజ్ఞానం కాదు, విషయ జ్ఞానం. సత్యస్థితి అంటే జీవుడికి తెలియదమ్మా. నువ్వేమనుకుంటావు? దేహము, సంసారము, జగత్తు, ఇతరులు ఇది మాత్రమే సత్యం అనుకుంటావు. పుట్టుగా మరణము సత్యము, ఇతరులు సత్యము, మంచి చెడు సత్యము. అంటే నీ ఇంద్రియాలకి ఏదైతే గోచరం అవుతుందో అది సత్యం అనుకుంటావు. ఇది అసత్యమని ముందు గుర్తిస్తేనే తప్ప సత్యమేంటో తెలియదు. ఇది అసత్యము అని గుర్తించడానికి నువ్వు వెనకాడతావు. సత్యం గురించి నీకు అనవసరం. అదే మహర్షి కూడా చెప్పింది. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. దీన్ని కొంచెం ఇంగ్లీష్ లో చెప్తే, వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్ యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. ఇది అసత్యమని గుర్తించకుండా ఏదో ఒక సత్యస్థితి ఉన్నది, అది నేను ఎప్పుడు తెలుసుకుంటాను అని అనుకోవటం కూడా ఊహాజనితమే. ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క సెంటెన్స్ అది. అది శుద్ధ జ్ఞానం. మనం అందరము సమ్మతించే ఆనంద స్థితి అదే. ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో కూడా సంతరించుకోవాలి. దానినే అమ్మా కూడా కాదు, జాగ్రత్త అవస్థలోనే తీసుకురావాలి. ఆత్మస్థితి ఉందో లేదో ఎవరికి తెలియదు. మీకు తెలిసిందల్లా నిద్రించడం, మేల్కోవటం, కర్మలు ఆచరించడం, పుట్టడం, పోవటం, ఇది బాగా తెలుసు. అయితే సత్యాన్ని నువ్వు ఎన్ని మాటలతో చెప్పాలని ప్రయత్నం చేసినా అది విఫలమవుతుంది. ఎందుకని? సత్యము ఇంకా వెనుకదు. ఒకదానికొకటి ఆపోజిట్స్ కాదమ్మా, ఆపోజిట్ సంగతి పక్కవచ్చు. ఒకటే సత్యం ఉంటే దానికి ఆపోజిట్ ఉండదు. సత్యము ఒకటే ఉంటే ఆపోజిట్ ఉండదు. నీవు అసత్యంలో ఉన్నావు కాబట్టి నీకు ఆపోజిట్ అనిపిస్తుంది. ప్లస్ అని, మైనస్ అని, కష్టం అని, సుఖం అని, పుట్టుకని, మరణం అని మాయలో ఉంటాయి, సత్యంలో. ఇక్కడ నీవు
చీకటి వెలుగు చూస్తున్నావు. ఉమ్. చెప్పినట్టు అవును గురుగారు. సత్యంలో చీకటి వెలుగు చూడదు. ఉమ్. సరే మెల్లిగా చదువు. నువ్వు పరిగెడుతున్నావు ఎందుకు? దాన్నే జాగ్రత్త సుషుప్తి ముక్తి అంటారు. సరే ఉన్న సత్యము ముక్తి అని చెప్పుకోవడంలో అది నీవే అని చెప్పటం. ఉమ్. లేని దానికి ముక్తి ఏమిటి? ఉమ్. పాముకు ముక్తి తాడు అంటే ఏ విధంగా ఉంటుంది? ఉమ్. పామే లేదు పొమ్మంటాడు, ఉన్నది తాడు అంటాడు. ఉమ్. ఇంతకీ పామేమైందని అడిగారు మహర్షి. తాడులో కలిసిపోయింది అన్నాడు. ఉమ్. ఇవన్నీ అర్థమవటానికి చెప్పుకున్న మాటలే తప్ప అవును. బంధం కనుక ఉంటే ముక్తి ఉంటుంది, ఉమ్. వియోగం ఉంటే యోగం ఉంటుంది, ఉమ్. అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటుంది. ఉమ్. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమిటి? విచారం చెయ్యాలి. ఉమ్. నీవు దేహమేమో విచారం చెయ్యి, ఉమ్. అంతేకాని దేహాత్మ బుద్ధితో సత్యాన్ని గ్రహించటానికి కుదరదు. నీవు ఎంత ప్రయత్నము చేసినా కుదరదు కుదరదు కుదరదు. ఉమ్. ముఖ్యంగా లేనిది లేనట్టు ఎగిరిపోతుంది, ఉమ్. ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది ఏకకాలం. ఉమ్. నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావు, చీకటి ఉందామని చూస్తున్నావు, చీకటి ఎక్కడా లేదు. ఆత్మస్థితిలో కూడా తుర్యంలో కూడా ఉమ్. అవస్థలు కానీ జనన మరణాలు కానీ సృష్టి కానీ మంచి చెడులు కానీ ఏది ఉండబట్టదు. ఉమ్. ఎంత చెప్పుకున్నా ఈ అహంకారానికి అది అందదు. ఉమ్. ఇప్పుడు పూర్తిగా మెల్లిగా చదువు. ఓకే గురు. సత్ అంటే నిత్య స్థితి, ఒక్కటే విషయ జ్ఞానం లేనిది. ఒక్క నిమిషం. ఉమ్. సత్తని ఎందుకు అంటున్నారు? అది ఎన్నటికీ అసత్తు కాదు. ఉమ్. చిత్తని ఎందుకు అంటున్నారు? అచిత్తు కాదు. ఉమ్. దాన్ని ఆనందం అని ఎందుకు అంటున్నారు? అనానందం అన్న ప్రసక్తే లేదని చెప్పుతారు. ఉమ్. నువ్వు ఎంత ఇక్కడ అర్థం చేసుకున్నా సత్యస్థితిని ఈ మనస్సుతో ఈ అహంకారంతో ఈ ఇంద్రియాలతో గ్రహించేది కాదు. ఉమ్. ఏమ్మా? అవును. ఇప్పుడు చదువుతుంది. అది శుద్ధ జ్ఞానం. మనం అందరము ఒక్క నిమిషం ఒక్క పరిగెత్తు. ఆ, ఆ. శుద్ధ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఉన్నది అది ఒక్కటే జ్ఞానం, కాదు కాదు. ఒక శుద్ధ జ్ఞానం అంటే ద్వంద్వం లేనిది. అసలు ద్వంద్వ ప్రస్తాపన అక్కడ నీకు రాదుగా. నువ్వు రాదు. నిద్రపోతుంటే ద్వంద్వ ప్రస్తాపన ఎక్కడుంది? నీ ఉనికి ఎగిరిపోయిందిగా నిద్రలో. అవును గురుగారు. ఎందుకు శుద్ధ జ్ఞానం అంటున్నారు పూర్ణ జ్ఞానం అని అంటే, ఇప్పుడు ఉన్నది భ్రాంతి జనితము, ఉమ్. సాపేక్షము, ఉమ్. అపూర్ణ జ్ఞానం ఇది అని చెప్పారు. ఉమ్. నీకు ఇక్కడ అన్నీ తెలుసు, అనుభవిస్తున్నావు, తిరుగుతున్నావు, తింటున్నావు, ఉమ్. సత్యం అనుకుంటున్నావు. ఇది కాదు. ఉమ్. ఈ జ్ఞానం అంతా అభాస కాంతి, ఉమ్. సాపేక్ష జ్ఞానము, ఇది పూర్ణము కాదు అని చెప్పడానికి ఉమ్. ఆత్మస్థితి శుద్ధ జ్ఞానము అంటే ఉమ్. ఇందాక చెప్పావుగా, ద్వైత రహితమైన జ్ఞానం, ఉమ్. అన్యత్వము లేని జ్ఞానం.
ఉమ్, ఏకత్వంలో తనకు తానుగా ప్రకాశిస్తున్నటువంటి ఏకైక సత్య స్థితి అని చెప్పారు. ఉమ్, అది తురీయంలో ఉంటుంది. ఉమ్. ఇప్పుడు పిల్లగతుంది. మనమందరము సమ్మతించే ఆనంద స్థితి అదే. ఇక్కడ నువ్వు ఏ పని చేసినా సుఖం కోసము, సౌఖ్యం కోసము, ఆనందం కోసం అంటున్నావే, ఉమ్, నీ కర్మలు, నీ ఉమ్. చేష్టలు ఇవి భ్రాంతి జనితములు. అవును. నిజమైన ఆనందము ఆత్మస్థితి అని చెప్పదు. ఉమ్. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా సుఖంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని అవును. ఆశిస్తాను. అవును. ఈ ఆనందం కాదు, టెంపరీ. కనపడిపోయి కనపడిపోయేది. తేనె పొట్టు నాలుక మీద వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది? 2 సెకండ్స్. ఒకటి అంతే. ఉండదు. కాబట్టి టెంపరీ. అంటే క్షణకాలం కూడా ఉండదు, కనపడిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. తర్వాత చూడు, ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో కూడా సంతరించుకోవలే. దానినే జాగ్రత్త. అటువంటి ఆత్మస్థితిని, ఆనంద స్థితిని నీవు నిద్రలో కాదు, కలలో కాదు, ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనే నీవు సంతరించుకోవాలి. అంటే నీవు అదే ఉన్నావన్న విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే అదిగా ఉండు అని. ఎలా సంతరించుకోవాలి చెప్పడం బాగానే ఉంది. జాగ్రత్త సుషుప్తి అని, సుషుప్తి జాగ్రత్త అని పాటలు బాగానే ఉంటాయి. బట్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా దీన్ని వదిలిపెట్టాలి ముందు, అది చేత కావాలి. చేత కావటం ఏముంది, ఉన్నదవే లేనిది ఇది పరివేగం తీసుకురా. నువ్వు పరిగెడుతున్నావు ప్రపంచంలో, ఏం లేదేమంటూ పరిగెడుతున్నావు. పరుగు ఆపి నువ్వు చూసేటటువంటి నేను కూడా జ్ఞానమే. కాకపోతే ఇందాక చెప్పినట్టు అది సాపేక్ష జ్ఞానం. సాపేక్ష జ్ఞానంతో పూర్ణ జ్ఞానం వైపుకి ఎట్లా వెళ్తావు? ఇక్కడ ఉన్నది వదిలించుకోవాలి. ఏ తెలివైతే, ఏ బుద్ధి అయితే, ఏ జ్ఞానం అయితే పరోక్షంగా ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నదో, దాన్ని తెలుసుకోకపోతే ఆ జ్ఞానము సరాసరి నిన్ను పూర్ణ జ్ఞానంలో ఉంచుతుంది. అంతేకాని వ్యక్తిత్వంతో, అహంకారంతో, పరిమితత్వంతో, కర్తృత్వంతో ఆత్మని తెలుసుకోవటం కాదు. జాగ్రత్తావస్థలో నువ్వు దాన్ని తీసుకురానక్కల్లా అది ఆల్రెడీ ఉంది. నీవు చెయ్యవలసింది వదిలిపెట్టాడు. నువ్వేం చెయ్యలేదు, ఏం చెయ్యక్కర్లా. సంకల్పము తల ఎత్తకపోతే చాలు, నిశ్చలంగా ఉంటే చాలు. నీ దృష్టి ప్రాపంచిక విషయ వాసన వైపుకి ఒకపోతే చాలు. ఇప్పుడు చదువు. ఆ స్థితిని దానినే జాగ్రత్త సుషుప్తి ముక్తి అంటారు. ఇక్కడ ఆత్మస్థితిని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను.
మాయలో ఉన్నటువంటి జాగ్రత్త నిద్ర కళతోటి పోల్చడం సరి అయింది కాదు. అయినప్పటికీ జాగ్రత్తావస్థ నీకు అన్నీ తెలుసునన్న మెలకువతో ఉన్నావు కదా, ఇది నిజమైన మెలకువ కాదు అని చెప్పటానికి నిద్రావస్థలో ఉన్నటువంటి వృత్తి రాహిత్యము, జాగ్రత్తలో ఉన్నటువంటి మెలకువ నీకు తీసుకొచ్చినప్పుడు నిజమైన మెలకువ నీకు నీ స్వరూపంగా తెలుస్తుంది అని అర్థం. నువ్వు ఎట్లా నిద్రపోతా ఉన్నా ఒకసారి ఆలోచించు. ఉండదు, మనసు దృష్టి ఉండదు, అప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర రావటం కాదు, నిద్ర నీ సహజ స్థితి అంటావు. నిద్ర ముంచుకొచ్చిందని అది ముంచుకు రాదు. నీవు ప్రాపంచిక విషయ సుఖ దుఃఖాల నుంచి బయటపడతావు, ఇంద్రియాలని డిఫెంట్ చేస్తావు, వాడి జోలికి పోవు, మనస్సుని అంతర్ముఖం చేస్తావు. నువ్వు పని చేయట కాసేపు ఆ పని చేయకపోవటమే నిద్రావస్థని తీసుకురావడం. నువ్వు ఒక పని చేస్తుంటావు, బాగా అలసిపోయాను అంటావు, ఏం చేస్తావు? పని చేయడం మానేస్తావు, అలసిపోతావు. ఇక్కడ ఏమంటున్నారు? జాగ్రత్త అవస్థలో నిద్రాస్థితిని తీసుకురా. నిద్రాస్థితిని విడిగా తీసుకురాకల్లా. వృత్తుల వెంట వెళ్ళకపోతే చాలు, సంకల్పం రాకపోతే చాలు, చూచే నేను పరోక్ష జ్ఞానము తలెత్తకపోతే చాలు, ఆ స్థితి ఆత్మస్థితి, ముక్త స్థితి అని చెప్పడం. అర్థమవుతుందా? నిద్రలో నువ్వేమి చెయ్యలేవు. ఇంకా పోయినావంటే అది తాత్కాలిక మరణం, అయిపోయింది నీ పని. మళ్ళీ కర్మ ప్రభావంతో బయటకు వస్తేనే, మళ్ళీ పుడితేనే దేహము, సంసారము, కష్ట సుఖాలు కనపడతాయి, లేకపోతే కనపడవు. నిద్ర కూడా మరణము. మరణము శాశ్వత నిద్ర. ఈ రెండిట్లో కూడా అహంకారం ఉండి తీరుతుంది, టెంపరీగా అడుగుతుంది. ఎక్కడ అడుగుతుంది? వృత్తిరాహిత్యం అవుతుంది, ఎక్కడికి పోదు. ఒక్క ఆత్మ ప్రకాశంలోనే నష్టం ఉంది. ఆత్మ ప్రకాశము అంటే అహంకార రహిత స్థితి ఆత్మ ప్రకాశం. వెలుతురు వచ్చినప్పుడు మాత్రమే చీకటి అదృశ్యము. స్వరూప జ్ఞానంతోనే ఈ అజ్ఞానం అంతరించిపోతుంది. ఇక్కడ ఎన్ని చెప్పినా అంతరించదు. ఇలా చేస్తున్న కొద్దీ అహంకారపు వేళ్ళు ఇంకా పాతుకుపోతుంది. అది నష్టం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఆలోచన రహితం, వైరాగ్యం, విచారం తీవ్ర స్థాయిలో ఉంటేనే నీ స్వరూపం ప్రకాశించే అవకాశం. ఇక్కడ ఏం సాధన చేస్తావు? అడ్డు తొలగించే సాధన, ఆత్మ ప్రకాశానికి కాదు. నీవు దేహాత్మబుద్ధితో ఉంటూ ఆత్మని చూడలేదు.
నీవు ఆత్మవై ఉంటూ. కాబట్టి ఏమిటి అడ్డు? నీ ఆలోచన. ఆలోచన, నీ ప్రవర్తనమే అడ్డు. కాబట్టి నీవు చెయ్యవలసింది ఈ మాయలో ఊరక ఉండుతూ చూచే నేను దేనిని చూడకపోతే అది తన్ను తాను చూస్తుంది. అది సెల్ఫ్ రియలైజేషన్. అదే సత్యస్థితి అని చెప్పదు ఈ వాక్యం. ఏది కొత్తగా రాదు. ఏమో ఓకే. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు గురుగారు. చదివితే అనుమానాలు వస్తాయి, చదవకపోతే అనుమానాలే వస్తాయి. పరీక్ష రాయాలి అంటే చదువుకోవాలి. గురువు గారు చెప్పమ్మా. మరేం లేదు. చెప్పు. ఈ జన్మలో కర్మలన్నీ కూడా ప్రారంధానుసారమే జరుగుతాయి. కరెక్ట్, గ్యారంటీ. అది జరుగుతాయి కదా. మరి ఈ ఆత్మ జ్ఞానం అన్నది మన ప్రయత్నం దీనిలో ఏమీ లేదు, ఏం చేసినా అది అవ్వదు. అంతేగా మరి. అది కూడా ఆ దీనిలో ప్రారంభంలో ఉంటేనే జరుగుతుంది అంతే. ప్రారంభంలో ఉన్నది కర్మ ఉంటుంది నాయన, స్వరూప జ్ఞానం ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకని? స్వరూప జ్ఞానానికి కర్తృత్వం లేదు, జీవుడికి కర్తృత్వం ఉంది. నేను కర్తని అంటూ నీలో మార్పు తీసుకొచ్చి నీ కర్తృత్వాన్ని అంతమొందించేది ఆత్మ చేస్తుంది. వైరాగ్యం తీసుకొస్తుంది, కర్మలు ఆచరించేట్టు చేస్తుంది, సుఖ దుఃఖాలు వెంట పోయేట్టు చేస్తుంది, విముఖత కలిగిస్తుంది. అప్పుడు అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు నేను మౌనానికి రావాలన్నా, ఈ జన్మలో మౌనానికి రావాలన్నా అది కూడా కర్మే కదా. కర్మ కూడా ఆత్మ వల్లనే చేస్తావు. అది కదా, అది కర్మ అంటే మళ్ళీ ప్రారంభంలో ఉండాలి కదా, ప్రారంభంలో ఉంటేనే చేస్తా. ప్రారంభంలో ఉన్నదే నీవు చేస్తావు, అందులో సందేహం లేదు. మౌనానికి రావటం కూడా ప్రారంభం. ప్రారంభంలో అయిపోతుంది, మౌనానికి ఎందుకు వస్తావు? ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటావు. కాబట్టి నీలో పరివర్తన తీసుకొచ్చేది ఆ ఉच्चतर శక్తే తీసుకొస్తుంది. అని ఆత్మ అంటారు, గురువు అంటారు. లోపల ఉంటూ బయట ఉంటూ నడిపిస్తుంది. అంటే బాహ్యాంతరములు లేకుండా నడిపిస్తుంది. సర్వ సృష్టినే నడిపించగలేంది నిన్ను వదిలిపెడుతుందా? కాబట్టి మహర్షి ఒక సందర్భంలో ఒక మాట అంటారు, దేర్ ఈజ్ ఏ న్యూట్రల్ గ్రౌండ్. కర్మ ప్రకారంగా న్యూట్రల్ గ్రౌండ్కి వస్తావు. ఈ ప్రోగ్రామ్ లో ఉంటేనే వస్తావు, లేకపోతే రాదు. ఆ న్యూట్రల్ గ్రౌండ్ లో రియలైజేషన్ ఉండదు, నిద్ర ఉండదు, కళ ఉండదు, జాగ్రత్త ఉండదు. అయినా నువ్వు మిగిలి ఉంటావు. నిన్ను తిరిగి జనన మన సైకిల్లో పడేయాలా లేదా ముక్త స్థితితో దీన్ని నష్టపరచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి జీవుడి చేతిలో ఏదీ లేదు. శరణాగతి పొందాలన్నా నీలో ఆ భావ ప్రకటన తీసుకొచ్చేది అదే మహర్షి చెప్పింది. భగవంతుని గురించి నీవు అనుకుంటున్నావని అనుకుంటావు, తపం చేస్తున్నానని అనుకుంటావు. భగవంతుడు నీ గురించి అనుకుంటాడు, నీవు భగవంతుని అనుకోవడం మొదలు పెడతావు. దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది గాడ్ దట్ టేక్స్ ది బ్రీత్, ఇట్ ఈస్ ది గాడ్ దట్ మేక్ యూ టు వర్క్, ఇట్ ఈస్ ది గాడ్ దట్ సీ దట్ యూ విల్ నెవర్ టేక్ బర్త్. అట్లా సర్వము నడిపించేది ఆ జ్ఞానమే. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు కర్మ జన్మ
ప్రారంభము సంచితము ఆగామి అంటూ మాయలో చెప్పుకోవటమే. ఆత్మ ప్రకాశంలో అతని సృష్టి ఉండదు, జీవుడే ఉండదు, జగత్తు ఉండదు, జనన మరణాలు ఉండవు, అన్యత్వం ఉండదు. అది ఒక్కటి మాత్రమే ఎరుకతో ప్రకాశిస్తుంది. అక్కడ ఇండివిజువల్ గా ఉన్నటువంటి ఇప్పటి స్థితి ఎటు పోయిందో కూడా తెలియదు. అదే నిద్రలో మెళుకు అనుకోండి, మరణములో మెళుకు అనుకోండి. మెళుకువ అంటే సింపుల్ అవేర్నెస్, ఉన్నానన్న జ్ఞానం మాత్రమే ఉంటుంది. అది పరిమితంగా ఉండదు, దేహానికో ఇంద్రియానికో ప్రదేశానికో సంసారానికో ఉండదు, అనంతంగా ఉంటుంది. జ్ఞానవృత్తి చేత ఆత్మస్థితి ఒకటే ఉంటుంది. ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి, కానీ ఆత్మ ఒకటే ఉంటుంది. అది మాయని మొత్తం ఆక్యుపై చేసి ఉంచుతుంది. కనుక పురుష సూక్తంలో మీరు చదువుకునే ఉంటారు, ఈ సృష్టిలో మానవాళి ఏ విధంగా ఉంటుంది, పరమేశ్వరు యొక్క స్వరూపం అంటూ. ఇవన్నీ అర్థం అవడానికి, అవగాహనకి చెప్పినటువంటి సూక్తులవి. ఆత్మ అంటే ఏ సింపుల్ కాన్షియస్నెస్, ఏ సింపుల్ అవేర్నెస్. ఉన్నానన్న ఎరుక. అక్కడ పరిమితమైన దేహాదులు, సంసారము, ప్రదేశాలు, ద్వైతము, జనన మరణాలు ఉండవు. వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. ఎందుకని? ఇది స్టార్ట్ టు ఫినిష్ లేదు అసలు. జగత్తు ఉండి నశించిందా లేదా అని అడిగినప్పుడు మహర్షిని ఏమన్నాడు? జగత్తే లేదు పొమ్మన్నాడు. సృష్టి లేదు, అది అక్షర సత్యము. నా అనుభవం కూడా అదే. మరి ఇక్కడ మీరు అన్ని చూస్తున్నారు కదా అని అనొచ్చు. చూస్తున్నప్పటికీ ఆత్మని విడిచి లేదది. మాయలో చెప్పుకోవాలంటే ఆత్మలోనిదే. తీరా ఆత్మలో చూస్తే సృష్టి లేదు. అంటే దీని వల్లనే ఇలా కనపడుతుందని శంకరులు, మహర్షులు, ఎందరో మహనీయులు వాళ్ళ వాళ్ళ అనుభవాలని మనకు దాచి ఉంచి చెప్పారు. లేకపోతే మనకి తెలియదు. ఒక సందర్భంలో మహర్షి వారిని ఒక ప్రశ్న అడిగారు. ఎప్పుడో దక్షిణామూర్తి సత్యం గురించి చెప్పారు, తర్వాత శంకరులు చెప్పారు. ఈ సత్యం అనేది ఏ విధంగా ఈ మాయలో ప్రాపగేట్ అవుతుంది అన్నప్పుడు అరటి పిలకల గురించి మనకు చెప్పుకొచ్చారు. అరటికి విత్తనాలు ఉండవు, పిలక వస్తుంది, రూట్. అదే అట్లా కంటిన్యూస్ గా యుగ యుగాల నుంచి ఈ జ్ఞానము ప్రాపగేట్ అవుతుంది అంటూ చక్కటి వాక్యం చెప్పారు రమణ మహర్షులు గారు. నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడో యుగాలకు ముందు, అది ఏ యుగమో ఎవరికీ తెలియదు. సునక సనందనాథులు సత్యం గురించి తెలుసుకోవాలంటే దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళటం ఏమిటి, మౌనం ఏమిటి? వీరిలో వృద్ధ చిన్న సంశయాన్ని రాసుకొచ్చాడు శంకరులు. సంశయాలని తీరిపోయినాయి. మరి అటువంటి మౌనము ఇప్పుడు ఎలా వస్తుందన్నప్పుడు, ఇదిగో అరటి పిలకల ద్వారా వస్తుంది, ఇప్పుడు కూడా అదే ఉన్నది అని చెప్తారు.